ఎంత సద్వినియోగం చేసుకుంటారో రెడీగా ఉండండి. ఈ రోజు నుంచి గుంటూరు శ్రీనివాసరావు గారికి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాను నేను. ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ రోజు బుక్ చేసిన వాళ్ళు ఆ రోజు సార్ నావి 2 నావి 1 అబద్ధాలు వద్దమ్మా ప్లీజ్. ఇప్పుడే స్వర్ణ సుబ్బారావు గారు చెప్పారు, మీరు చేసేది ఏదైనా ఖచ్చితం ఉంటేనే చెప్పండి. ఊరికే మొక్కుబడికి నా ముందు 2, 4, 5 ఇవన్నీ అక్కర్లేదు. ఖచ్చితంగా నేను ఇన్ని బుక్ చేశాను సార్, ఇవి ఖచ్చితంగా అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, మన లాంచింగ్ రోజు 1/4 కట్టాల్సి ఉంటుంది, 30th డే రిమైనింగ్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఇది క్లిస్టర్ క్లియర్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 26వ తారీఖు ఉదయం విజయవాడలో శ్రీలత గారి ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ ఖమ్మం వచ్చి, ఆ రోజు మంచి రోజు కాబట్టి అంటే మీన్స్ ఎల్లుండి నేను ఖమ్మం వచ్చి ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకోవడం జరుగుతుంది. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీ అందరితో డిస్కస్ చేసి ఏ రోజున మనం లాంచింగ్ చేద్దాము, ఫ్రాంచైజీని ఏ రోజు లాంచ్ చేద్దాం అనేది. లాంచింగ్ వచ్చేసి ఉదయం పూట టిఫిన్ అప్పుడు లాంచింగ్ అవుద్ది, మధ్యాహ్నం లంచ్కి అయిపోయి ఉంటుంది. అందరూ సాయంత్రం సెలబ్రేషన్ మాత్రం ఉండాలి. ఆ సెలబ్రేషన్లు కాదు ప్లీజ్, దయచేసి గుర్తు పెట్టుకోండి. సో దయచేసి ఆ సెలబ్రేషన్లు అనగానే మందు విందు చుక్క ముక్క అనుకున్నారు. ప్లీజ్ దయచేసి అవి ఏమి ఉండవు. మనం రియల్ ఎస్టేట్ డిఫరెంట్ స్ట్రాటజీలో తీసుకెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్, కాబట్టి ఖమ్మంలో ఉన్న అసోసియేట్స్ అందరూ దీనికి రెడీ కండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వర్ణ సుబ్బారావు గారు. నవ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ సత్యనారాయణ గారిని నెల్లూరు నుంచి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ అండి. హలో, వినపడుతుందండి సార్? మాట్లాడండి, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. ఓకే ఓకే ఓకే. నా పేరు సత్యనారాయణ అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను రత్నం గారి ద్వారా ఈ రైల్ భూమిలోకి ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా నేను అంతకుముందు జాబ్ చేస్తున్నాను షుగర్ ఇండస్ట్రీలో. ఆ తర్వాత షుగర్ ఇండస్ట్రీ కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే తర్వాత నేను 2018 నుంచి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ అనేది చేయలేదు. రియల్ ఎస్టేట్ అనేది సమ్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి వింటున్నాను, చూస్తున్నాను. కానీ తర్వాత ఇప్పుడు ఈ మధ్య రత్నం గారు నన్ను ఒకసారి జూమ్ మీటింగ్ అటెండ్ కండి అని చెప్పారు. జూమ్ మీటింగ్ లో 4-5 రోజులు అటెండ్ అయ్యాను. తర్వాత అసోసియేట్ గా జాయిన్ అయ్యాను. అసోసియేట్ గా జాయిన్ అయ్యి ఒక పని కూడా జాయిన్ చేస్తున్నాను. 10 మంది